టీచర్గా ఉన్న పుష్పశ్రీవాణి టక 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 జీవితంలో మార్పులు వచ్చేసి పరీక్షిత్ రాజుకు భార్య అయిపోయి ఎమ్మెల్యే అయిపోయి మినిస్టర్ అయిపోయారు. ఏంటి స్టోరీ అంతా అంత టక 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 ఎలా లైఫ్లోకి ఒక మంచి భలే ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా. అంటే పాలిటిక్స్ అనేవి నిజంగా తెలియదు. 2014 వరకు కూడా ఈ మ్యారేజ్ వరకు పాలిటిక్స్ అనేది ఏం తెలియదు. ఒక మిడిల్ క్లాస్ కామన్ ఒక టీచర్ ఫ్యామిలీ. మా ఫాదర్ టీచర్. ఆయన ఏంటి అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ పీజీలు చేశారు, అవన్నీ చేసుకున్నారు. కానీ మా ఫాదరు డిగ్రీ చదివించి బీఈడీయే చేయించారు. ఎందుకంటే టీచర్ పోస్ట్ అనేది. మీరు బీఈడీ? ఎస్, బీఎస్సీ బీఈడీ. మా సిస్టర్ కూడా బీఈడీనే. ఇద్దరము టీచర్స్గానే వర్క్ చేసాము, తను నేను కూడా. తను కొంచెం ట్రైబల్ స్కూల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లోనే. తను 3 years 4 years చేశారు. నేను ఒక 1.5 year టీచర్గా వర్క్ చేశాను. నేను ఏ స్కూల్లో చదివానో ఆ స్కూల్లోనే టీచర్గా వెళ్ళాను ఇక్కడే. సో మా ఫాదర్కి ఏంటి అంటే ఆడపిల్లలు టీచర్ పోస్ట్ అనేది సేఫ్, కడుపులో నేను కదలకుండా చక్కగా ఉంటుంది, జాబు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇవి ఉండదు, సమాజంలో ఎక్కువ గౌరవం ఉన్నటువంటి లైఫ్ లీడ్ చేయొచ్చు, సమాజంలో ఎక్కువ గౌరవం ఉన్నటువంటి పోస్ట్ అని మా ఫాదర్ పట్టుబట్టి బీఈడీ చదివించారు. మా ఫ్రెండ్స్ అందరూ పీజీకి వెళ్ళారు. కానీ ఇష్టం ఉన్నా కూడా మా ఫాదర్ కోసం ఇంకా బీఈడీ చేసి టీచర్గా నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా వర్క్ చేశాను. కొంతకాలం వేరే చోట కొంతకాలం చేశాను. తర్వాత మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోవడం తర్వాత కూడా నేను వర్క్ చేశాను. 2014 దగ్గరకు వస్తుందని అనగా మ్యాచెస్ వచ్చినాయి. పరీక్షిత్ రాజు గారి మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ వెనుక పొలిటికల్ అజెండా ఉంది కదా. మిమ్మల్ని చూసారంట, ఎక్కడ చూసారు, ఎలా చూసారు వాళ్ళు? మ్యాచ్ మామూలుగా పెళ్లి చూపుల ద్వారానండి, పెద్దల ద్వారాగా. వాళ్ళు చెప్పిన వాళ్ళు మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ సంబంధం తీసుకొచ్చారు, చూశారు. అప్పటికి 3-4 సంబంధాలు చూసారట. మరి ఏవి అంత నచ్చలేదేమో. మా సంబంధం చూసరికి నన్ను చూసేసరికి ఓకే అని నచ్చి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తెలియదు, సంబంధం చూసారు, నచ్చింది. వితిన్ 3 monthsలోనే డిసెంబర్లో అలా పెళ్లి చూపులు జరిగినాయి. ఫిబ్రవరిలో నిశ్చితార్థం, February 2, March 14 మ్యారేజ్ అయిన 10-15 రోజులకే నన్ను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. వితిన్ 3 monthsలో. అదే ఆ ఎలక్షన్ కోసం ఇమీడియట్గా టకటక పెళ్లి చూపులు, టకటక అంటే మ్యారేజ్ అయిపోవడం, అనౌన్స్ చేయడం కూడా అన్నీ అయిపోయాయి. సర్టిఫికెట్ కొంచెం అప్పుడు నాకు 27 years. అంటే మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం క్యాస్ట్ ఇష్యూ ఉండడం, సర్టిఫికెట్ ఇష్యూ ఉండడము, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అప్పుడు వేసిన స్టెప్ అనమాట. అంటే అప్పుడు ఏమనిపించింది? టకటక అస్సలు సంబంధం లేని ఒక రాజకీయాల్లోకి వచ్చేసి జనంలో. యాక్చువల్లీ పాలిటిక్స్ అంటే తెలియదు, కానీ పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రెడ్డిస్ అనమాట. ఒక 15 days సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఊరు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అందరూ ఇంకా కాంగ్రెస్, రాజశేఖర్ రెడ్డి గారి ఇదనమాట. నాకు ఇంకా అక్కడ పిచ్చి పట్టేసింది. రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇంకా అమితమైనటువంటి అభిమానం పెరిగిపోయింది అనమాట. దానివల్ల నాకు చాలా ఇంట్రెస్ట్. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా భోజనం మానేసి ఏడ్చి చాలా ప్యానిక్ అయ్యి, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని జగన్ గారిలో చూసుకొని నేను జగన్ సార్ ఓదార్పు యాత్ర టీవీలో వచ్చిన జగన్ అన్నది టీవీలో కనిపిస్తే అలా ఉండిపోయేదాన్ని. మీరు ఇప్పటికీ ఎవరైనా వెళ్ళి మా వీధులు అడగచ్చు, జగన్ గారు అంటే ఎంత అభిమానమో ఎలాగా. ఆ వీధులు అందరికీ చెప్పేదాన్ని, జగన్ గారు ఎలాగా అలాగే జగన్ రావాలి అని చెప్పేదాన్ని. జగన్ గారు ఒకసారి వస్తే మా ఊళ్ళోకి వచ్చారనమాట, ఒక ప్రోగ్రామ్ మీద వస్తే వెళ్ళి కలిసి నా నెత్తి మీద ఇలా చేసారు. ఫస్ట్ టైం ఆయన్ని దగ్గరుండి చూడడం. అనుకుంటా ఉంటారట అప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు చాలాసేపు గంటల కొద్దీ వెయిట్ చేసి జగన్ గారిని కలిసింది. ఈరోజు జగన్ గారి క్యాబినెట్లో పక్కన కూర్చుంది అని ఊళ్ళో అనుకుంటారు. మామూలుగా మా ఊళ్ళో లేదండి, అప్పుడు చదువుకుంటున్నాను, స్టూడెంట్స్ కదా, అప్పుడు డిగ్రీ చదువుతున్నాను 2004. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.